ఇంటికి వెళ్ళలేదు ఇంకా పనులు ఏమన్నా ఉంటాయేమో చేద్దామని. అది సెటిల్ ఎక్కడ ఏమో కొత్త ఏటే రాయి నాకు గట్టి మనిషి మొన్న ఎరా బాబ్జీ మందేస్తా పనిలో ఉన్నా చూస్తున్నావు కదా కానీ వ్యాయామం చెయ్యే గట్టి పడతావు మళ్ళీ పిల్లలకి అందాం అన్నాడు. ఇప్పుడే చెప్పా పెట్టకుండా పోయాడు. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, మాట్లాడి చూస్తాం. సెలవు పెట్టుకొచ్చింది ఏటమ్మా? అవును. ప్లేట్కి వచ్చిందా? ఈ గొలుగుడు సచ్చి అందరినీ ఇబ్బంది పెట్టేశాడు. ఇప్పుడు హలో హలో బంగారం, నేనే. చెప్పరా. ఏం లేదు, ఒకసారి మీ ఇంటి నాకు దొడ్లోకి రా. ఇప్పుడా? ఏంటొచ్చేది? ఎవరిని చూస్తారు? దానికి మా బాబు జనం సెటప్ చేశానులే, నువ్వేం కంగారు అడుగురా. ఎలా? అందరు ఇక్కడే ఉన్నారు. ఒక్క నిమిషంలో చూడు ఏం జరిగిద్దు. హలో హలో తీసిరంగా పెట్టాను, తీసే తప్పకుండా ఏమైంది? గ్యాస్ నొప్పి వచ్చింది. గ్యాస్ నొప్పి అయితే పొట్ట మీద చేతి పెట్టాలి కదా, గుండెల మీద పెట్టాడేంటి? ఇది హార్ట్ అటాక్, దీనికి సిపిఆర్ చేయాలి. సిపిఆర్ అంటే నేను చేస్తా కదా. ఇప్పుడు నేను ఆర్మీలో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నో ట్యాంగిల్ చేశాను. ఏం కాదు ఏం కాదు ఏం కాదు, ఓర్చుకో. రే సంకల్ చాపండి. మీ కదా ఆయన. గురుగారు మీరు రెడీగా ఉండండి, నేను చెప్పినప్పుడు ఆయన నోట్లో నోరెట్టి ఉదేయండి. అలాగే అందరూ చూడండి ఎలా చేస్తున్నా. ముందు బొత్తాలు ఇప్పేసి గాలాడెట్టి వేయాలి. ఇప్పుడు గుండెల మీద చేతులెట్టి గట్టిగా నొక్కాలి. రెడీ? గ్యాస్ నొప్పి అంటే ఎండో లేదు, మరీ గట్టిగా వచ్చేస్తున్నా పోతాడేమో. మహేషు 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 ఎక్కడికి? అబ్బా చెప్పలేసుకోలేదు. జీవన్ కొట్టేశారా బాబు? ఈ టైంలో ఏంటి? అందరు ఇక్కడే ఉన్నారు. ఎవరిన చూస్తే అప్పుడు ఉంటది. ఏదో తిన్నావా? లేదు, టీ తాగానంతే. ఏంటవి? పొంగడాలు. హాయ్, పొంగడాలా? ఇన్ని రోజులైందో తెలుసా తిని? బాగున్నాయా? నేనే చేశా. మస్తున్నాయి. పూర్తిగా హైదరాబాద్ అమ్మాయి అయిపోయావు. చాలా రోజులైన స్వాతి నేను చూసి. గురుగారు నోట్లో నోరెట్టి సీపర్ వాళ్ళు బతికాడు. పరాసిపోయారని బంద. మన అంబులెన్స్ లాస్ట్ రోజు తీసుకెళ్దామా? బానే ఉన్నాడయ్యా, సైకిల్ కొత్త బుత్త మసాలా తిన్నాడు, గ్యాస్ తన్నింది. బాబ్జీ నన్ను దించమంటావా? వద్దులేనాయనా, ఇప్పుడే గట్టిగా దిగింది, ఇంకేం దిస్తావు? సిపిఆర్ తర్వాత మంది ఎత్తే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. నేను చెప్పానా గ్యాస్ అని? నా మాట ఎవరు వినకుండా ఓ నొక్కేశారు. ఇప్పుడు వదులుతున్నాడు, బాగా పేల్చండి. అయ్య బాబాయ్, సైకిల్ పిసికినట్టు పిసికి పారేసారు ఏదో నా కొడుకులు. థ్యాంక్స్ అనియా, చాలా వర్కౌట్ అయింది. చైతి, ఈ బుర్రపాడు ఐడియా నాది కాబట్టి బతికిపోయావు.
ఇంకొద్దిగా అయితే పిట్టేసినంత ఈజీగా ప్రాణాన్ని వదిలేసేవాడిని కదరా నీ అయ్యా. లోపలికి వెళ్ళు. పాప, మన డేవిడ్ రాజు నీకు ఒక మ్యాచ్ తెచ్చాడు. పాడేరోళ్ళు డేవిడ్ మంచి కుటుంబం అని చెప్పాడు. అబ్బాయి అమెరికాలో ఇంజనీర్ అంట. పిల్లని చూసుకోవడానికి ఎప్పుడు రావచ్చు అని అడుగుతున్నారు. నేను మాత్రం నిన్ను అడిగి చెప్తానన్నాను. నాకైతే మంచి సంబంధం అనిపిస్తుంది. చదువుకున్న దానివి, నాకన్నే లోకం ఎరిగిన దానివి. నీకు అరకులో పంగడాలు తింటూ జీవితాంతం గడిపేయాలని ఉందా, లేక ప్రపంచం అంతా తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సుఖంగా బతకాలని ఉందా? ఒకసారి ఆలోచించుడు.